హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ స్త్రీకి ప్రియమైనది. ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తూ ఉండగా, మహారాజా, స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి. రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలు కలిగి చూసి, పూలు అన్నాడు. కాదు అన్నది రాణి. ఆడదానికి అన్నిటికన్నా ప్రియమైనది భర్త అని, పిల్లలని, అలంకారాలని, చీరలని ఏవేవో చెప్పాడు రాజు. అవి ఏవీ కాదన్నది రాణి. రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహా పుట్టింది. ఆయన వెంటనే చాటిమి వేయించి స్త్రీకి ప్రియమైనది ఏదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి 1000 వరహాల బహుమానమిస్తానని ప్రకటన చేశాడు. మర్నాడు సభకు జనం తండోపతండాలుగా వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్తామన్నారు. సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తామన్నాడు రాజు. దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చి వెంటనే ఇంకో చాటింపు వేయించాడు. మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు. అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంట్లో ఉండే వాళ్లలో ఎవడో ఒకడు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే మరుక్షణమే శిరశ్ఛేదం. మొదటి చాటింపు విని జనం ఎంత ఉబలాటపడ్డారో. ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు. రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి జవాబు చెప్పలేని ఒక్కొక్క ఇంటి వాడిని శిరశ్ఛేదం చేస్తాడు కాబోలని వారికి భయం పుట్టుకొచ్చింది. మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్ళి దూరాన్న ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది. దాని వెంట వెళ్ళిన రాజభటులు పల్లెవాడి ఇంట్లో ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంటలేడు. వాడి కొడుకు వల అల్లుతున్నాడు. రాజభటులు వాడిని బలవంతంగా పట్టుకొని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు వాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని, లేకపోతే వాడి తల తీసేస్తానన్నాడు. 15 రోజులు గడువియండి, సమాధానం చెప్తా అన్నాడు పల్లెవాడి కొడుకు. రాజు సరేనన్నాడు. ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు అరిగేటట్టు తిరగటంలోనే సరిగిపోయింది. వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టమని అడిగాడు. కొందరు నగలన్నారు, కొందరు పిల్లలన్నారు. కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవలు మనవరాళ్ళు ఇష్టమన్నారు. మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఒకరు చెప్పలేదు. అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవే. అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం చేస్తాడా? గడువు ఆఖరి రోజున పల్లెవాడు కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకొని చెరువు గట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి, ఏం నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది. వాడా ముసలమ్మతో అంతా చెప్పాడు. రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నానులే నాయనా. అదంతా చూస్తుంటే రాణిగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ. ఏంటవ్వా, ఏమిటా జవాబు అని అడిగాడు ఆత్రంగా. ఇంకేముంది నాయనా, మొగుడి పైన అధికారం. రాణి చూడు, ఆ రాజు చేత 3 చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అని ముసలమ్మ కర్ర తాటించుకుంటూ పోయింది. మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు. రాజు వాణ్ణి అన్నింటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనదేమిటో తెలుసుకున్నావా అని అడిగాడు. భర్త పైన అధికారం అన్నాడు పల్లె కుర్రవాడు. రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అన్నాడు. రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించారో తెలిసి కూడా నమ్మరా అన్నాడు పల్లె కుర్రవాడు. వీడి సమాధానం సరి అయినదేనా అని రాజు రాణిని అడిగాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకున్నది. పల్లెవాడి కొడుకు సమాధానం సరైనదే అని రాజు గ్రహించి వాడికి 2000 వరహాల బహుమానం ఇచ్చి పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.